Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important pronoun, important type of pronoun, that is demonstrative pronoun. Demonstrative ante పాయింటింగ్ అవుట్, ఫలానా అని లేక అని పర్టికులరైజ్ చేయటం, ఫలానా అని చెప్పద్దు అనమాట. అందులో దిస్, దట్టు, దీసు, దోసు, సచ్ అనేవి ప్రధానంగా ఉన్నాయి. ఇంకా ఒకటారా ఉన్నాయి, కానీ ఈ మెయిన్. దిస్ అనే సింగులర్ నంబరు, దట్టు కూడా సింగులరే. దిస్ నియర్నెస్కి, దట్టు డిస్టెన్స్కి. దిస్ ఈజ్ మై బుక్, దిస్ ఈజ్ మై ఫ్రెండ్, దట్ ఈజ్ యువర్ బుక్, దట్ ఈజ్ యువర్ కజిన్. ఇలా వ్యక్తులకి వస్తువులు కూడా వాడుకుంటారు. దీస్, ఇవి ప్లూరల్ నంబరు, నియర్నెస్. దీస్ ఆర్ మై బుక్స్. దోస్ ప్లూరల్ నంబర్, డిస్టెన్స్ ప్లూరల్, అవి. దోస్ ఆర్ యువర్ వెహికల్స్. సచ్, అటువంటిది. సింగులర్ నంబర్ కానీ ప్లూరల్ నంబర్ కానీ వాడుకోవచ్చు. సచ్ ఈజ్ నాట్ మై ఎయిమ్, అది నా లక్ష్యం కాదు. సచ్ ఆర్ నాట్ మై హ్యాబిట్స్, అవి నా అలవాట్లు కావు. ఇలా సచ్ని వాడుకుంటారు. ఇక్కడ ఒక రహస్యం గమనించాలి. ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్సే ఒక్కోసారి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని కూడా అంటారు. ఈ 5 తర్వాత చెప్పాను కదా, ఇంకా 1, 6 ఉన్నాయి, పట్టించుకోకండి. వీటి తర్వాత నౌన్ వచ్చింది అనుకో, దిస్ బుక్ అన్నాడు అనుకో, బుక్ నౌన్ ఉన్నా అందువల్ల ఇది అడ్జెక్టివ్ అయిపోద్ది. ఇదంతే. సచ్ బుక్స్ అన్నాడు అనుకో, బుక్స్ ఏంది నౌను, సచ్ ముందు వచ్చిందో ఇది అడ్జెక్టివ్. ఇలా నౌను కనుక పక్కన వస్తే ఇవి అడ్జెక్టివ్స్ అవుతున్నాయి, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అవుతాయి. నౌను పక్కన లేనప్పుడు ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. యాడ్జెక్టివ్ చాప్టర్లో మళ్ళీ దీని ప్రస్తావన వస్తుంది, టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్లో. ఇక్కడికి ఇది తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.